అందరికీ నమస్తే అండి. ఇది నేను వాల్మీకి రామాయణం చదువుతున్నాను. ఎవరికన్నా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వినండి. వాల్మీకి రామాయణం వినడం వల్ల చాలా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వరకు అయిపోయింది అండి 20 డేస్లో. తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అంతటా భరతుడు మహారాజు ఎలా మరణించాడని, ఆయన తనకు వదిలి వెళ్ళిన సందేశం ఏమిటని తన తల్లిని అడిగాడు. ఆ పైన ఎవరినైనా తక్షణమే రాముని దగ్గరకు పంపి నా రాక విషయం ఆయనకు తెలియజేయి అని ప్రార్థించాడు. మంచి వార్త చెబుతున్నట్లుగా కైకేయి ముఖమాటం లేకుండా బదిలిచ్చింది. రాముడు 14 సంవత్సరాల అరణ్య ప్రవాసానికి పంపబడి కోసల రాజ్యాన్ని వెళ్ళాడు. ఇప్పుడు అతను నారవస్త్రాలు ధరిస్తున్నాడు. సీత లక్ష్మణుడు కూడా అతన్ని అనుసరించి వెళ్ళాడు. అయితే నీ తండ్రి కౌసల్యానందునుడి విరహంలో జీవించడాన్ని భరించలేక హా రామ, హా సీత, హా లక్ష్మణ అని ఎలుగెత్తి విలపిస్తూ తన జీవితాన్ని త్యజించాడు. రాముడు ఎవరో బ్రాహ్మణుణ్ణి చంపి ఉంటాడనుకొని భరతుడు అతనికి ప్రవాసం ఎందుకు విధించబడిందని అడిగాడు. జరిగిన సంఘటనలను కైకేయి చాకచక్యంగా చెప్పనిశ్చయించుకొని నీవు లేని సమయంలో మహారాజు ఒక రోజున ఆకస్మికంగా సింహాసనానికి తన వారసునిగా ఆ మరుసటి రోజే రాముణ్ణి ప్రతిష్ఠించినట్లు ప్రకటించాడు. కౌసల్య ఆమె కుమారుడు మన మీద పెత్తనం చెలాయించకుండా కాపాడినందుకు గాను గతంలో యుద్ధరంగంలో తన ప్రాణాలు నేను రక్షించిన సమయంలో మీ తండ్రి నాకిచ్చిన ఉన్న 2 వరాలను ఉపయోగించుకున్నాను. మొదటి వరం నిన్ను సింహాసనం మీద ప్రతిష్ఠించాలని కోరాను. ఇక 2వ వరం నేను రాముణ్ణి 14 సంవత్సరాల పాటు అడవులకు బహిష్కరించాను. రాముడెప్పుడు దశరథుడికి ప్రతిపాత్రుడే. రాముడు లేకపోవడంతో ఆయన భగ్నహృదయుడై మరణించాడు. అందువల్ల మరణించిన నీ తండ్రికి అంతిమ సంస్కారం చేసిన మీదట ఈరోజే నీవు రాజసింహాసనాన్ని స్వీకరించి తీరాలి. గుండె దీటవు చేసుకొని నీ దుఃఖాన్ని విడిచిపెట్టు అన్నది. అది విన్న భరతునిలో ఆగ్రహావేశం పెల్లుబికి తల్లిని ఇలా దూషించాడు. ఓషి దుష్టురాలా, నీవు సమస్త జగత్తును నాశనం చేయడానికి అవతరించిన కాళిక వైంటావు. నీవు నా తండ్రిని చంపి నాకు నా ప్రాణం కన్నా మిన్నమైన రాముణ్ణి ప్రవాసానికి పంపించావు. నేను నిజంగానే నీ నుంచి సింహాసనాన్ని స్వీకరిస్తానని, ముఖ్యంగా ఇలాంటి పరిస్థితిలో స్వీకరిస్తానని నమ్మేటంత కుటిరాలివా నీవు నా తల్లివి కావు. నా శత్రువుల్లో అతి నీచురాలైన దానివి. నీవు చేసిన దానికి గాను నీవు నరకానికి వెళ్ళాలని నేను ప్రార్థిస్తున్నాను. పాపాత్మురాలా, నీ స్వార్థపూరితమైన ఆశలను నేను ఎప్పటికీ నెరవేర్చుకోనివ్వను. నేనిప్పుడే అడవులకు వెళ్ళి రాజ్యమేలటానికై రాముణ్ణి తీసుకువస్తాను. రాముణ్ణి ప్రతిష్ఠించిన మీదట నేను అతని శాశ్వత పరిచారకునిగా వ్యవహరిస్తాను. నా సహజమైన స్థానం, నా అత్యుత్తమైన జీవితాశయం అదే. తన ఏకైక కుమారుడు లేక కౌసల్యమాత ఎలా వ్యధ చెందుతుందో అర్థం చేసుకోలేనంత కఠినాత్మురాలివా నీవు. ఒకసారి సురభి అనే పేరుగల దేవలోకపు కామధేనువు తన పుత్రులిద్దరూ స్పృహ లేకుండా నేలపై పడి ఉండగా చూచటం తటస్థించింది. ఒక క్రూరుడైన హాలికుడు వాటి చేత మండుటెండలో పొలాలు దున్నటంతో ఆ 2 వృషభాలు రోజంతా కష్టించి నీరసించాయి. అలాంటి దయనీయ స్థితిలో ఉన్న వాటిని సురభి చూచినప్పుడు దాని కనుల నుంచి దుఃఖశ్రావులు జారి ఇంద్రుని శిరస్సుపై పడ్డాయి. ఇంద్రుడు శిరస్సు ఎత్తి దుఃఖతప్తమైన సురభిని చూచి దుఃఖకారణమేమని ప్రశ్నించాడు. జరిగిన విషయాన్ని సురభి వివరించగా ఈ సకల జగత్తులోనూ ఒక తల్లికి తన పుత్రుడి కంటే ప్రియతరమైన వారు వేరెవరూ లేరు అన్నాడు. భరతుడు ఇలా శపథం చేశాడు. ఓ నిర్భాగ్యురాలా, నేను రాముణ్ణి అడవుల నుంచి తీసుకురావటం మాత్రమే కాదు, నా తండ్రి గారి వాగ్దానాన్ని నిలబెట్టడం కోసం, రాముణ్ణి ప్రతిజ్ఞాభంగపాటు నుంచి కాపాడటం కోసం నేను కూడా 14 సంవత్సరాలు ప్రవాసంలో గడుపుతాను. ఈ మాటలను భరతుడు దుఃఖాతిశయం వల్లను అలసిపోవటం వల్లను స్పృహ కోల్పోయి నేలపై పడ్డాడు. అంతటా చాలాసేపటి తర్వాత అతను కోలుకొని అప్పటికి అక్కడ చేరిన సచివులను చూస్తూ ఈ లోకానికి చక్రవర్తి కావాలన్న కోరిక నాకు లేదు. ఎందుకంటే నన్ను నా అగ్రజుడైన రాముని యొక్క సేవకునిగానే పరిగణించుకుంటున్నాను. దూర ప్రాంతంలో పడిపోయినందున నాకు నా తల్లి యొక్క కుతంత్రాల గురించి ఏమాత్రం తెలియదు. రాముడి ప్రవాసంతో నాకు ఏ విధమైన సంబంధం లేదని నేను చెబుతున్నాను. దయచేసి నన్ను
నమ్మండి, కైకేయి యొక్క కోరికలు నా కోరికలు కావని గ్రహించండి అని పలికాడు. తన పన్నాగాల పట్ల భరతుడి ప్రతిక్రియకు కైకేయి సిద్ధపడి ఉండలేదు. తన పథకాలన్నీ నాశనమైనాయని గ్రహించడంతో ఆమె భ్రమలు ఒక్కసారిగా పటాపంచలైనాయి. ఏదో పీడకల నుంచి మేల్కొంటున్నట్లుగా ఆమె కనిపించింది. ఆమె నేత్రాలు అశ్రుపూరితలైనాయి. ఆమె హృదయం వ్యధాభరితమైంది. ఈలోగా భరతుని స్వరం విన్న కౌసల్య అతన్ని కలుసుకుందామని బయలుదేరింది. కానీ మార్గమధ్యంలో ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. సరిగా అప్పుడే భరత శత్రుఘ్నులు ఆమెను చూడటానికి వస్తున్నారు. సోదరులిద్దరూ కౌసల్య నేలమీద పడి ఉండటం చూశారు. ఆమెను లేవనెత్తి తమ కనుల నుంచి అశ్రువులు జారుతుండగా ఆమెను ఆలింగనం చేసుకున్నారు. తన ఎదుట భరతుణ్ణి చూసిన కౌసల్య, అయితే ఎప్పటి నుంచో కోరుకుంటున్న రాజ్యాన్ని అనుభవించడానికి ఇప్పుడు తిరిగి వచ్చావన్నమాట. పథకం ప్రకారం అంతా చక్కగా జరిగిపోయినందుకు ఎంతగానో సంతోషిస్తూ ఉండి ఉంటావు అని వ్యాఖ్యానించింది. ఈ మాటలు వింటూ భరతుడు అమితంగా బాధపడ్డాడు. కొంతసేపటి వరకు సమాధానం చెప్పలేకపోయాడు. ఆ పైన తిరిగి స్వస్థచిత్తుడైన భరతుడు కౌసల్య పాదాలపై పడ్డాడు. ముకులిత హస్తాలతో, అమ్మా, రాముని ప్రవాసంతో నాకేమీ సంబంధం లేదు. కైకేయి ఏమి చేస్తుందో నాకు తెలియనే తెలియదు. రాముని నేనెంతగా ప్రేమిస్తానో నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది. రాముని ప్రవాసం వల్లనూ నా తండ్రి మరణం వల్లనూ నేనెంత దుఃఖ వివశుడై ఉన్నానో నీకు కనిపించడం లేదా? నా అమాయకత్వంపై నీకు నమ్మిక కలిగించడం కోసం ఈ శపథం చేస్తున్నాను. రాముని ప్రవాసానికి పంపే దుష్ట పథకంలో సహాయపడినవాడు ఎవడైనా సరే, ఒక మహారాజును, గోవుని, స్త్రీను, శిశువుని లేదా వృద్ధుణ్ణి హత్య చేసిన పాప ఫలితాన్ని పొందుగాక. అతడు మగువ మాంసం మరియు జూదములకు వ్యసనలోలుడుగాక. పుణ్యపురుషులు అతనిని విడనాడుదురుగాక. అతడు సంతానహీనుడుగాక. గృహదహనానికి, మిత్రద్రోహానికి, అన్యాయపు తీర్పులకు పాల్పడే వారి యొక్క పాపఫలములను అతడను భవించగాక. దప్పిగొన్న వాడిని నీటినివ్వ నిరాకరించిన వాని పాపము, సంతానము కోరి తనను సమీపించిన భార్యను తిరస్కరించిన వాని పాపము అతనికి చుట్టుకొనుగాక. ప్రియజనిని, సాక్షాత్తు నా ప్రాణము, నా అస్తిత్వము రాముడే. అతనే నా ఆత్మ. ఆయన సేవకు అంకితం కావటం కాక నాకు వేరే జీవితాశయం లేదు అని చెప్పాడు. ఈ మాటలు విని కౌసల్య తన సందేహాలు వదిలివేసింది. భరతుడి అమాయకత్వం మీద ఆమెకు నమ్మకం కుదిరింది. భరతుని లేవనెత్తి మీదట అతని శిరస్సు తన ఒడిలో పెట్టుకుని ముద్దాడుతూ విలపించింది. తన సవతి తల్లి యొక్క దుఃఖంతో భరతుడు వివశుడైనాడు. వారిద్దరూ కలిసి ఆ రాత్రి దైన్యభావంలో గడిపారు. మరునాటి ఉదయం వశిష్ఠుడు భరతునితో దుఃఖించడం మాని మృతుడైన తన తండ్రి యొక్క భౌతిక కాయానికి దహన సంస్కారం జరపమని చెప్పాడు. అంతటా వశిష్ఠుడు భరతుని వెంట శ్మశాన వాటికి వెళ్ళాడు. కానీ దశరథ మహారాజు యొక్క భౌతిక కాయాన్ని తైలభాండారంలో నుంచి తీసి అలంకృత శకటం మీద ఉంచటం చూసిన మీదట భరతుడు ఒక్కసారిగా సంతులనం కోల్పోయి వారింపశక్యంగాని విధంగా రోదింపసాగారు. అంతిమ సంస్కారాల విధులు పూర్తి చేయవలసి ఉన్నందున భరతుణ్ణి స్థిమితపడవలసిందిగా వశిష్ఠుడు కోరాడు. శ్మశాన వాటికకు అంతిమయాత్ర బయలుదేరింది. ప్రజానీకం శకటానికి ముందు నడుస్తూ మార్గం మీద పుష్పాలను వెదజల్లారు. అంతటా దేహాన్ని చితిపై ఉంచి బ్రాహ్మణులు వేదమంత్రాలు ఉచ్చరిస్తుండగా చితికి నిప్పు అంటించడం జరిగింది. మహారాజు సహచరులంతా తమ హోదాను అనుసరించి పల్లకిలో వచ్చారు. వారి రోదనల ధ్వనితో వాయుమండలం నిండిపోయింది. ఆ తర్వాత అందరూ సరయూ నది తీరానికి వెళ్ళి దశరథ మహారాజు యొక్క దివంగత ఆత్మకి జలతర్పణాలు విరిచారు. అంతటా 10 రోజుల అశౌచం పాటించబడింది. భరతుడు 2 రోజుల పాటు మిగిలిన కర్మకాండ నిర్వర్తించాడు. 12 రోజుల చివరలో భరతుడు బ్రాహ్మణులకు భూరిదానాలు వితరణ చేశాడు. 13వ నాటి ప్రాతకాలాన భరత శత్రుఘ్నులు సరయూ నదికి నిమజ్జనం చేసే నిమిత్తం అస్థికలను, చితాభస్మాన్ని సేకరించడానికి చితి వద్దకు వెళ్ళారు. కానీ శ్మశాన వాటికకు వచ్చి మహారాజు గారి అవశేషాలను చూడటంతోనే సోదరులు మరలా దుఃఖంతో వివశులైనారు. అపరిమితంగా విలపిస్తూ భరత శత్రుఘ్నులు నేలపై పడి, ప్రియజనక, మమ్మల్ని ఇలా వదిలేసి ఎక్కడకు వెళ్ళావు అంటూ అరిచారు. వశిష్ఠులు వల్ల భరతుణ్ణి ఓదారుస్తూ
ప్రియమైన రాజకుమారా, నీ విధులను నిర్వహించగలిగే విధంగా నిన్ను నీవు నిగ్రహించుకోవాలి. నీ తండ్రి యొక్క దగ్ధదేహం నుండి అస్థికలను, చితాభస్మాన్ని సేకరించు. శ్మశాన స్థలాన్ని శుభ్రపరిచిన మీదట సరయూ నదికి వెళ్ళి అవశేషాలను నిమజ్జనం చేయి. జీవన మృత్యువులు, సుఖ దుఃఖాల, లాభనష్టాల అనేక ద్వంద్వాలను దేహదారులైన ప్రాణులన్నీ అనుభవిస్తాయి కనుక అవి అవివార్యమైనవి. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వ్యక్తికి ఇలాంటి శోకాతిశయం తగదు అని చెప్పాడు. తర్వాత కర్మకాండలు పూర్తి చేయబడ్డాయి. తన సౌధానికి తిరిగి వచ్చిన భరతుడు అడవులకు వెళ్ళి సీతారామలక్ష్మణులను తిరిగి తీసుకురావటం గురించి ఆలోచించాడు. అంతటా శత్రుఘ్నుడు భరతుడితో సకల జన శ్రేయోభిలాషి అయిన రాముడు ఒక స్వార్థపరురాలి యొక్క చాపల్యం వల్ల అరణ్య ప్రవాసానికి పంపబడ్డాడు. నా సోదరుడు లక్ష్మణుడు తప్పకుండా నిందింపగలిగినవాడు. ఈ విపత్తును తప్పించడానికి అతను చేయగలిగిందేమీ లేదు అన్నాడు. సరిగ్గా అప్పుడే గుణిదైన మంతర అక్కడ ప్రత్యక్షమైంది. చూడటానికి వానరం కంటే శ్రేష్టంగా లేకపోయినప్పటికీ ఆమె దేహానికి చందన లేపనం పట్టించి రాణిలాగా దుస్తులు మరియు విలువైన ఆభరణాలు ధరించి ఉంది. రాముని బహిష్కారానికి అసలు కారణం ఆమెయేనని తెలుసుకున్న ద్వారపాలకుడు ఒక్క ఉదుటున మంతర చేతిని దొరకబుచ్చుకొని, ఇదిగో రాముణ్ణి బహిష్కరించమని కైకేయి దుర్బోధ చేసిన దుష్టగ్రహం ఇదే రాజకుమారా. ఈమెమో రాణి హృదయంలో అనుయాజ్వాలలను ఉద్దీపింపజేసి నీ తండ్రి యొక్క హంతకురాలు అయింది. ఈమెను తీసుకొని నీకు సముచితమనిపించిన రీతిగా శిక్షించు అంటూ ఆమెను భర్త శత్రుఘ్నుల ముందుకు ఈడ్చుకువచ్చారు. ప్రతీకారేచ్ఛతో ఉప్పొంగుతూ శత్రుఘ్నుడు బలాత్కారంతో మంత్రను స్వాధీనపరచుకొని ఆమెను నేల మీద ఈడ్చుకురాసాగారు. మంత్ర యొక్క ఆభరణాలు విరిగిపోయి అక్కడక్కడ రత్నమాలికలు రాలిపడగా ఆమె సహచరులైన ఇతర గూనిస్త్రీలు ఉగ్రుడై ఉన్న శత్రుఘ్నుని చూసి భయంతో కాళ్ళకి బుద్ధి చెప్పారు. అంతటా శత్రుఘ్నుడు ఈ మంత్ర కైకేయులు ఇతరులను కలిగించినంత బాధను తాము అనుభవించేలా వీరిద్దరిపై ఎప్పటికి నుంచో నాలో రగులుతున్న క్రోధాన్ని ఇప్పుడు ప్రయోగిస్తాను అని శపథం చేశాడు. కైకేయి తన కుమారుడి ఆశ్రమం కోసం పరుగు తీయగా భరతుడు తమ్మునితో శత్రుఘ్న, స్త్రీలు ఎన్నటికీ వెధులు కారు. కైకేయి మంత్రాలను స్వయంగా నేనే సంతోషంతో వధించి ఉండేవాడిని. కానీ అలా చేస్తే రాముడు నన్ను ఎప్పటికీ క్షమించి ఉండేవాడు కాదని నాకు తెలుసు. అందువల్ల దయచేసి నిగ్రహించుకో అంటూ శత్రుఘ్నుని వారించాడు. శత్రుఘ్నుడు సరేనంటూ మంత్రను వదిలిపెట్టగా ఆమె రోదిస్తూ పరుగున పోయి కైకేయి పాదాల మీద పడింది. మంత్ర యొక్క ప్రాణాన్ని కాపాడటంలో భరతుడు కారుణ్యంతో పాటు ధర్మపారాయణత్వాన్ని కూడా ప్రదర్శించాడు. భగవద్భక్తులు సకల సద్గుణాలు నిండిన వారై ఎల్లప్పుడూ కారుణ్య హృదయులై ఉంటారు. సీతారామలక్ష్మణుల యొక్క క్రూర బహిష్కరణకు, దశరథుని మృత్యువుకు, సకల ప్రజల యొక్క అమిత ఆవేదనకు మంత్ర కారకురాలు అయినప్పటికీ ధర్మసూత్రాల కారణంగా భరతుడు ఆమెకు ప్రాణహాని తలపెట్టలేదు. ఆమె ధర్మసూత్రాలను నిర్లక్ష్యం చేసినప్పటికీ ఆ ధర్మసూత్రాలే తమను అనుసరించే ధార్మికులను రక్షించినట్లుగానే ఆమె ప్రాణాల్ని కూడా రక్షించాయి. మరునాటి ఉదయమే వందిమాగధులు వచ్చి భరతుడు రాజవుతాడన్న ఆశతో అతన్ని స్తోత్రం చేయసాగారు. వారి స్తుతులు తన దుఃఖాన్ని అధికం చేయగా నేను అయోధ్య పాలకుణ్ణి కాదు అంటూ వారిని స్తోత్రాలు ఆపమన్నాడు. ఆ సమయంలో వశిష్ఠుడు శిష్య సమేతంగా రాజసభలో ప్రవేశించి భరతుని, సచివులకు, సైనిక దళాధిపతులను, ఇతర పురప్రముఖులను పిలుచుకొని రావలసిందిగా దూతలను ఆదేశించారు. భరతుడు రాగానే గతంలో అతని తండ్రిని స్వాగతించినట్లు అదే ఉత్సాహంతో అందరూ జేజేలు కొడుతూ హర్షధ్వానాలు చేశారు. అంతటా వశిష్ఠుడు భరతుణ్ణి సంబోధిస్తూ ఓ రాకుమార, రామలక్ష్మణులు అడవులకు బహిష్కరించినందువలన నీ తండ్రి అస్తమించినందువలన పాలకుడనేవాడు లేక రాజ్యంలో జీవనం అస్తవ్యస్తమైంది. నీవు కైకేయి యొక్క కుముక్తులతో సంబంధం లేని అమాయకుడివని మాకు తెలుసు. పైగా దశరథ మహారాజు నిన్ను తన వారసునిగా ఎంపిక చేసి ఉన్నాడు.
సన్నాహములన్నీ పూర్తయినవి. పౌరులు నిరీక్షిస్తూ ఉన్నారు. దయచేసి నీ అంగీకారం ఇస్తే ఈరోజు సింహాసనం మీద నిన్ను ప్రతిష్ఠించగలము అన్నాడు. ఈ ప్రతిపాదన విని భరతుడు బాధపడ్డాడు. తన కన్నీటిని నిగ్రహించుకుంటూ వశిష్ఠునితో, ఓ ఋషి సప్తమ జ్యేష్ఠసుతుడు సింహాసనాన్ని అధిరోహించాలనేది మా వంశాచారణమనే సంగతి మీరెరిగినదే. నన్ను రాముని యొక్క అధముడైన పరిచారకునిగా పరిగణించుకుంటాను కనుక రాముని నుంచి సింహాసనాన్ని ఆక్రమించే చేజిక్కించుకుందామని నేనెన్నటికీ ఆలోచించలేదు. రాముని అయోధ్యకు తిరిగి రావలసిందిగా ఒప్పించటం కోసం సాధ్యమైనంత త్వరలో నేను అడవులకు వెళతాననుకుంటున్నాను. అందులో నేను సఫలుణ్ణి కాలేకపోతే లక్ష్మణుని వలెనే నేను ఆయనతో ఉండిపోతాను. అందువల్ల మనము నిరాటకంగా అడవులకు పోవటానికి వీలుగా మహాసైన్యాన్ని సిద్ధపరచడంతో పాటు నిర్మాణ శాస్త్రజ్ఞుల చేత అవసరమైన మార్గాలు నిర్మాణం చేయించండి అని బదులు పలికాడు. భరతుని యొక్క అనురాగపూర్వకమైన అభ్యర్థనను విని అందరి నేత్రాలు సజలమైనాయి. ఆయన నిశ్చయించిన నిశ్చయం పట్ల అందరికీ సంతోషం కలిగింది. వారి సమ్మతి పొందిన మీదట భరతుడు కూడా గొప్ప ఊరటను పొంది ఆనందాశ్రువులు రాల్చాడు. భరతుని అభీష్టం గురించి వార్త వ్యాపించడంతో ప్రతి ఒక్కరూ ఆనందభరితులైనారు. ఆ తర్వాత సచివులు నిర్మాణ శాస్త్రజ్ఞులను, కార్మికులను పిలిపించారు. కొద్దిసేపట్లో ఒక పెద్ద కార్యబృందం అడవుల్లోకి ఒక విశాలమైన మార్గాన్ని నిర్మించడం కోసం నగరం నుంచి బయలుదేరింది. ముందుగా కార్మికులు చెట్లను నరికి వాటి వ్రేళ్లను త్రవ్వి పెగిలించి నేలను చదును చేసి గోతులన్నిటినీ పూడ్చివేశారు. ఆ పైన 6 జలప్రవాహాల మీదట వంతెనలు కట్టి సున్నం కలిపిన కంక మిశ్రమంతో రాజమార్గాన్ని నిర్మించి దానికి ఇరుప్రక్కల పుష్పవృక్షాలను నాటారు. అంతటా కృత్రిమమైన సరస్సును సృష్టించడం కోసం ఆనకట్టలను నిర్మించారు. అంతా పూర్తయిన మీదట అయోధ్య నుంచి గంగా తీరం వరకు విస్తరించి ఉన్న ఆ రాజమార్గంపై చందన సౌరభరితమైన జలాలను చల్లారు. విరామ శిబిరాల కోసం సముచితమైన ప్రదేశాలలో పెద్ద పెద్ద గూడారాలను వేసి వాటి చుట్టూ కంచెలను, అగర్తలను ఏర్పాటు చేశారు. అలా దేవతలు ఉపయోగించదగినదిగా కనిపిస్తున్న ఆ మార్గాన్నంతటినీ చాలా కొద్ది కాలంలోనే పూర్తి చేశారు. అలా నిర్మాణం పూర్తయిన మీదట పురజనులు సంతృప్తి చెందారు. భగవంతునికి చేసే భక్తియుక్తమైన సేవ యొక్క పరిణామాత్మక ప్రభావాలు నిజంగా అద్భుతమైనవి. ఇంతదాకా రాముని విరహంతో నిరాశ నిస్పృహలకు లోనై ఉన్న ప్రజలు ఆయన సేవను ప్రారంభించినదే తడువుగా తక్షణ ఉపశాంతిని అనుభవించారు. భగవంతుణ్ణి సేవించడానికి, భగవంతుణ్ణి దర్శించడానికి మధ్య తేడా ఏమీ లేదు. నిజానికి ఆయనను చేరుకోవాలంటే అందుకు సరియైన మార్గం ఆయనను సేవించడమే. నేరుగా భగవంతుణ్ణి చూడాలని ప్రయత్నించే కంటే ఆయనకే మనను చూడాలనిపించేంతటి చిత్తశుద్ధితో ఆయనను సేవించడం మంచిది. మరునాటి ఉదయం భరతుడు తన రథాన్ని తీసుకురమ్మని సుమంత్రుణ్ణి ఆదేశించిన పిమ్మట తన పెద్ద సైన్యంతో బయలుదేరారు. భరతుని నేతృత్వంలోని ఆ మొత్తం బృందంలో రామునికే సంపూర్ణంగా అంకితులైన రథికులు, నడుపుతున్న 60,000 రథాలు, 1,00,000 మంది అశ్వికులు, పద్మాల చేత అలంకృతమైన 9,000 గజాలు ఉన్నాయి. రాముణ్ణి అడవుల నుంచి తీసుకువచ్చే ఆశతో ప్రత్యేకమైన రథాలు అధిరోహించి కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా వచ్చారు. రాముని చూసే అవకాశం వస్తున్నదన్న ఆనందంతో అనేక మంది ఇతర పురజనులు కూడా భరతుని వెంట బయలుదేరారు. ధన్యవాదాలండి. నేను ఈరోజు ఇంతవరకు చదివాను. హరే కృష్ణ.